పూతన వధ అనేది శ్రీకృష్ణుని బాలలీలల్లో ఒక ముఖ్యమైన ఘట్టం. ఇది భగవత్పురాణంలో 10వ స్కంధంలో పేర్కొనబడింది. ఈ సంఘటన ద్వారా శ్రీకృష్ణుడు తన దేవత్వాన్ని బాల్యంలోనే ఎలా వెల్లడించాడో అర్థమవుతుంది. పూర్వకాలంలో మధురలో క్రూరశాసకుడైన కంసుడు పరిపాలించుచుండెను. ఆ మూర్ఖుడికి ఒక భయంకరమైన శాపం. తన చెల్లెలి దేవకి యొక్క 8వ సంతానం తన మరణానికి కారణమవుతాడని ఆకాశవాణి పలికింది. అప్పటినుంచే కంసుడు భయంతో జీవించసాగెను. తన ప్రాణరక్షణ కోసం గర్భస్థ శిశువులను కూడా సంహరించేందుకు వెనుకాడడని కంసుడు శ్రీకృష్ణుణ్ణి వధించడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. అది జరిగిన రోజులలో కంసుని సేవలో పనిచేసే ఒక భయంకరమైన రాక్షసి ఉండేది. ఆమె పేరు పూతన. ఆమె ఒక మాయావిని. చిన్నపిల్లల్ని చంపేందుకు ఆమె బాగా ప్రసిద్ధి. ఆకృతి మార్చగలదు. చిటికెన వేళ్లతోనే శిశువుల ప్రాణాలను తీయగలదు. ఆమెకు బాలఘాతి అనే బిరుదు ఉంది. కంసుడు పూతనను పిలిపించి ఇలా చెప్పెను: ఓ పూతన, ఒక శిశువు ఉన్నాడు. అతను నా శత్రువు అవుతాడు. అతని నాశనం నీ బాధ్యత. వెళ్ళి యావత్తు గోకులమంతా అన్వేషించి అతన్ని చంపాలి. పూతన తన మాయావేషధారణను ధరించి అనేక పల్లెలో సంచరించసాగెను. పూతన పల్లెలలో సంచారం చేస్తూ శిశువుల ప్రాణాలు తీస్తూ చివరకు చక్కటి స్త్రీవేషం ధరించి వ్రేపల్లెపు చేరింది. వ్రేపల్లె అనేది గోపికలు గోపాలులు నివసించే పవిత్రమైన ప్రదేశం. అక్కడ ఆ సమయంలో శ్రీకృష్ణుడు బాలుడిగా యశోదమ్మ చేత పెంచబడుతున్నాడు. పూతన అందంగా మారిన తల్లిలా కనిపిస్తూ అందరినీ మోసగించసాగెను. చివరకు యశోదమ్మ ఇంటికి చేరింది. అప్పుడు చిన్న కృష్ణుడు బంగారపు ఉయ్యాల తొట్టిలో పడుకుని ఉన్నాడు. కృష్ణుణ్ణి చూసి ఆమెకు కోపం, అసూయ కలిగినవి. ఈ పసిబిడ్డేనా నా ప్రభువైన కంసుని శత్రువు అని అనుకుని తన చిత్తశుద్ధిని నటిస్తూ యశోద మొదలైన గోపకాంతలతో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ కృష్ణునిపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోసింది పూతన. ఉయ్యాలలోంచి చిన్న కృష్ణుణ్ణి తీసుకొని ముద్దులాడింది. ఓ యశోద, నీ పాప ప్రాణాలు దీవించబడాలని నాకు చాలా ఇష్టం. నేను దివ్యమైన పాలు ఇచ్చి ఆశీర్వదిస్తాను అని చెప్పింది. యశోదమ్మ అమాయకురాలిగా ఆమె మాటలు నమ్మి కృష్ణుని ఆమెకు అప్పగించింది. పూతన తన విషపూరిత వక్షోజాన్ని కృష్ణుని నోటికి సమీపించగా బాలకృష్ణుడు నవ్వుతూ తన చిన్న చేతులతో వేళ్లతో వక్షోజాన్ని గట్టిగా పట్టుకున్నాడు. పూతన ఆలోచించిన దానికి పూర్తి విరుద్ధంగా పాలను పీల్చడం కాకుండా ఆమె ప్రాణశక్తిని పీల్చసాగెను. అప్పుడు ఆమె మాయా రూపం పోయి రాక్షసి రూపం బయటపడింది. గోకులమంతా ఆమె అరుపులతో దద్దరిల్లింది. ఆమె భీకర రూపంతో భూమిపై పడిపోయి తన ప్రాణాలు విడిచింది. కాని బాలకృష్ణుడు నవ్వుతూ ఆమెపై కూర్చుని ఆనందంగా ఆడుతున్నాడు. ఈ సంఘటన తర్వాత దేవతలు ఆకాశంలో దర్శనమిచ్చి ఇలా ప్రశంసించిరి: ఓ బాలా, నీవు సర్వాంతర్యామివి. నీవు నీ పాలిచ్చిన శత్రువుకు మోక్షాన్ని ప్రసాదించావు. పూతన పాపమయమైనదైనా తల్లిగా నీకు పాలిచ్చినందువల్ల ఆమెకు మోక్షాన్ని ప్రసాదించావు. అవును, పూతన రాక్షసిలా వచ్చినా నిష్కామంగా శ్రీకృష్ణుని సాన్నిధ్యం పొందినందుకు ఆమెకు ముక్తి లభించింది. అది చూసి యశోద మొదలైన స్త్రీలు భయంతో వణికిపోయారు. యశోద కృష్ణుణ్ణి గభాలున ఎట్టుకుని యువతలికి వచ్చింది. కృష్ణుడికి దిష్టి తీసింది. భూతవైద్యులను పిలిపించి విభూతి పెట్టించింది. తాయెత్తులు, రక్షరేకులు కట్టించింది. మరొకనాడు బాలకృష్ణుడు ఉయ్యాల తొట్టులో పడుకుని ఉన్నప్పుడు కంసుడు పంపిన రాక్షసుడు బండి ఆకారంలో వచ్చి ఉయ్యాల తొట్టి మీద పడడానికి ప్రయత్నించాడు. కృష్ణుడు కాళ్లతో ఆ బండిని తన్నాడు. బండి ముక్కలు ముక్కలై దూరంగా పోయి పడింది. ఆ విధంగా శకటాసురుడు హతమైనాడు. ఇంకొక నాడు తృణావర్తుడనే రక్కసుడు సుడిగాలి రూపంలో వచ్చి చిన్న కృష్ణుణ్ణి ఎత్తుకుని ఆకాశంలోకి ఎగిరాడు. కాని కృష్ణుణ్ణి మొయ్యలేకపోయాడు. కృష్ణుడు రాక్షసుని గొంతు గట్టిగా నులిమివేయగా వాడు క్రింద కూలిపోయి గిలగిల తన్నుకుంటూ ప్రాణాలు విడిచాడు. కొంటె కృష్ణుడు చేసిన అల్లరి పనులు, కొంటెతనాలు అన్నీ ఇన్నీ కావు.
దొంగలా ఇళ్లలో దూరి ఉట్టిపైటి ఎగబ్రాకి పాలు త్రాగేవాడు, వెన్న ముద్దలు భక్షించేవాడు. తనతో ఆడుకునే గోపబాలకులకు కూడా అవి పంచిపెట్టేవాడు. గోపికలు వచ్చి పట్టుకోబోతే చిక్కకుండా పారిపోయేవాడు. ఎన్ని పనులు చేసినా, ఎన్ని విధాల తిప్పలు పెట్టినా గోపస్త్రీలకు కృష్ణుణ్ణి కొట్టబుద్ధి కాదు. కష్టమైనా నష్టమైనా అతని చేష్టలు వారికి సంతోషం కలిగినవి, ముద్దుగా ఉండేవి. వయసులో చిన్నవాడైనా కృష్ణుడి జగన్మోహనాకారం చూడగానే గోపికలు మైమరచిపోయేవారు. ఒకనాడు బాలకృష్ణుడు గొప్ప అద్భుతాన్ని ప్రదర్శించాడు. పిల్లలతో ఆడుకుంటూ మన్ను తిన్నాడు. ఆ విషయం తెలిసి యశోద కృష్ణుణ్ణి మందలించింది. కృష్ణా, మన్ను తిన్నావుట్రా? ఎన్నిసార్లు చెప్పాను మన్ను తినకూడదని, నిన్నేం చేస్తానో చూడు అని బెదిరించింది. అప్పుడు కృష్ణుడు, లేదమ్మా, నేను మన్ను తినలేదు, కావాలంటే నా నోరు చూడు అంటూ నోరు తెరిచి చూపించాడు. అద్భుతం! అప్పుడు చిన్ని కృష్ణుని నోటిలో సమస్త రోకాలు కలిసించాయి. యశోదకు ఆమె చకితురాలయ్యింది. ఇది కళా నిజమా లేక మాయా అనుకున్నది. భగవత్తత్వం ఎవరో తనకు బోధించినట్లనిపించింది. ఆ విధంగా కృష్ణుడు యశోదకు తన విశ్వరూపం చూపించి మళ్ళీ ఎప్పటిలా ఉండిపోయాడు. భగవంతుడే తనకు కుమారుడుగా జన్మించాడని గ్రహించింది యశోద. ఈ కథ విన్నారు కదా? ఈ కథ మీ మనసును తాకితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక, పౌరాణిక మరియు ధార్మిక కథల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.